చెప్పండి అన్న, మీరు ఎప్పటినుంచో కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఉద్యోగాల కోసం చెప్పులు అరిగేటట్టు తిరుగుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. మొన్న రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని అరెస్ట్ చేశారు. అసలు ఏమని డిమాండ్ చేస్తున్నారు? అసలు ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందంటారా? ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కాదు కదా, కనీసం నిరుద్యోగుల గురించి స్పందించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నేను ఒక స్టాటిస్టిక్ ప్లేజర్ని, వాళ్ళు ఎంత బాధపడితే నాకు అంత హ్యాపీనెస్ అవుతుంది అని చెప్పి మీడియా సాక్షి చెప్పిండు. వాస్తవం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారిని సీఎం పదవి నుంచి చేసి ఎమర్జెన్సీ పాలన పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉంది. కాబట్టి దయచేసి ప్రతిపక్షాలైనా ఇంక బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా ఎవరైనా సరే రేవంత్ రెడ్డి గారు అంత మాట అంటే మీరు ఎందుకు ఇది చేశారు, పోయి రాష్ట్రపతిని కలవండి, గవర్నర్ కలవండి, ఇంకెన్ని రోజులు ఒక్కరిని మన నిరుద్యోగులను కాదు అన్ని వర్గాలను కూడా రేవంత్ రెడ్డి గారు ఇది చేస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. మేమేమంటున్నాం, ఇప్పుడు మీరు చూడండి అన్న, నిన్న మిలియన్ మార్చి పెట్టినాం, 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా రాలేదు. ఒక్క జనరల్ నోటిఫికేషన్ రాకపోగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక బీజేపీ టీఆర్ఎస్, కొందరు అయితే అది ఏది డబ్బులు తీసుకొని చేస్తారు, చదువు రాని వాళ్ళు అని చెప్పి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మీరు ఒక్క నోటిఫికేషన్ ఇస్తే మీ కళ్ళ కూడా మేము ఎవరం కూడా కనబడము, మాకు పొలిటికల్ తోటి సంబంధం లేదు, ఆ పార్టీలతో అసలుకే సంబంధం లేదు, మీరు ఒక నోటిఫికేషన్ ఇవ్వండి, జీవోలు రద్దు చేయండి. ఇంకెన్ని రోజులు, ఇప్పటికే 14 మంది నిరుద్యోగులు చనిపోయారు. తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు ఎక్కడ పోయారు, చాలామంది సామాజిక స్పృహ ఉన్నటువంటి మేధావులు కానీ ప్రొఫెసర్లు కానీ వాళ్ళందరూ ఇక్కడ పోయారు. ప్రభుత్వాన్ని పొగుడుతున్నారన్న, ఏం చెప్పాలి, ఎవరికి అని చెప్పాలి. గతం మేము రేవంత్ రెడ్డి గారిని చూసి ఓట్లేదు, మా దగ్గరకు వచ్చినటువంటి కోదండరామ్ సార్ గారిని, ఆకునూరు మురళి కానీ వీళ్ళందరినీ చూసి మేము ఓట్లేసినాం కదా. మీరు ఎక్కడ పోయారు, మీ కళ్ళు కనిపిస్తలేవా? 14 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకెన్ని రోజులు స్పందించకుండా ఉంటారు? స్పందించాలి కదా ఏదో ఒకటి. నిన్న మిలియన్ మార్చి పెడితే అర్ధరాత్రి వచ్చి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసారు. ఇప్పుడు రూమ్లలోకి వచ్చి అరెస్ట్ చేస్తారు కదా. ఒకవేళ నిరుద్యోగులందరూ 31 లక్షల మంది నిరుద్యోగులు రోడ్లో మీకు వస్తే పరిస్థితి ఎట్లుంటుంది? ఖచ్చితంగా మార్చి 13 నిరుద్యోగ మార్చి కూడా నిరుద్యోగులందరూ కదిలి వస్తారు. పోలీసులు ప్రభుత్వం నిర్బంధాలు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం డెఫినెట్గా మేము వాళ్ళ ఇళ్ళని ముట్టడిస్తాం. మాకు సహనం నశించిపోతుంది, మా జీవితాలు ఆగమైపోతున్నాయి. అసలు నోటిఫికేషన్ వస్తాయా రావా? ఒకవేళ నోటిఫికేషన్ ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే ఎప్పుడు ఇస్తారు? ఇది జీవోలు రద్దు చేస్తారా చేయరా? జీవోలే రద్దు చేయలేరు. అసలు ఖాళీలపై కమిటీ వేసారు, సంవత్సరం కింద వేసారు శాంతకుమార్ తోటి కమిటీ. ఆ ఖాళీలపై కమిటీ రాలేదు, త్వరలో ఉద్యోగాలు అని చెప్పి ఎట్లా చెప్తారు మీరు? అసలు మీ ఉద్దేశం ఏముంది? ఇంకెంతమంది నిరుద్యోగులను పుట్టన పెట్టుకుంటారు అని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఇమీడియట్గా మీరు మార్చి 13th రోజు నిరుద్యోగ మార్చిని కూడా మీరు అడ్డుకుంటే మీ ఇళ్ళను ముట్టడిస్తాం. రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి తడవబెడ తెచ్చుకుని రాహుల్ గాంధీ గారి ఇంటిని కూడా మేము ముట్టడిస్తాం. ఆ రోజు రాహుల్ గాంధీ గారు మా లైబ్రరీ దగ్గరికి వస్తే ఇక మహానుభావుడు ఢిల్లీ నుంచి వచ్చిన కదా జాతీయ నాయకుడు అని చెప్పి మేము ఆశపడ్డాం. అంతనో ఇంత నోటిఫికేషన్ వచ్చిండే, నోటిఫికేషన్ పక్కకెట్టి మేము 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, ఇందులో ఒకవేళ మిస్ అయిపోతే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, డెఫినెట్గా ఉద్యోగం వస్తుందని చెప్పి ఆశపడ్డాం. మేము వాళ్ళని హామీలను నమ్మితే ఒక్కడైనా స్పందిస్తుర్రా? రేవంత్ రెడ్డి గారిని ముఖాన్ని చూసి ఆయన చూసి మేము ఓట్లేదు. తెలంగాణలో ఒక మేధావి వర్గం ఉంది, తెలంగాణ సాధించిన వాళ్ళు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, వాళ్ళు స్పందిస్తారులే, ఖచ్చితంగా ఉద్యోగాలు 2 లక్షలు లేకుండా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేపిస్తారులే అని మేము అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు చూస్తే శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో రాసినటువంటి వ్యక్తి ఏమో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోపోయినా అంటాడు. పీసీ అధ్యక్షులు మేము 5 ఏళ్ళకి సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు అంటారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇంకెన్ని రోజులు? మా సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో శాంతియుతంగా ల్యాండ్ ఆర్డర్కి ఇబ్బంది కలగకుండా మేము ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు ఎందుకు ఇంత అణచివేస్తున్నారు, ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు నిరుద్యోగులకు? పోలీసు వాళ్ళకి మాకేముంది కక్ష? కనీసం మా సమస్య పోవట్లేదు ప్రభుత్వం దృష్టి, కానీ మేము వాళ్ళకి సహకరిస్తామంటే కూడా వాళ్ళ ఇళ్ళకి వచ్చి తీసుకొని పోతున్నారు. వాళ్ళ ఇళ్ళలో కూడా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఉద్యోగాలు కావాలి కదా, మేము కొట్లాడుతాం కదా, వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి. దయచేసి పోలీసు అన్నాను కూడా దయచేసి మీరన్నా అర్థం చేసుకొని మాకు సహకరించండి. మేము ఎవరికి కూడా ఇబ్బంది పెట్టడం, శాంతియుతంగానే అన్ని ప్రోగ్రామ్ కూడా చేస్తాం. చాలామంది మాకు అసలు ఘోరంగా అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే సభలు సమావేశాలు ఉండవని మేము ఎక్స్పెక్ట్ చేసినాం. పర్మిషన్ అడుగుతారేమో పర్మిషన్ ఇయ్యారు. ఇంద్ర పార్క్ దగ్గర పర్మిషన్ లేకుండా కనీసం వాయిస్ ఇద్దామంటే కూడా అంతమంది 100 మంది పోలీసులు వచ్చారు. ఎందుకు? ఎన్ని రోజులను అంచివేస్తారు. కాబట్టి నిరుద్యోగులు తిరగబడితే మాత్రం ప్రభుత్వం చాలా ఇబ్బందుల పాలవుతుంది. నిరుద్యోగులు తిరగబడకన్నా ముందే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల అంశం మాత్రమే మాట్లాడాలని చెప్పి మేము కోరుకుంటాము.